హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలా మాదిరితో. ఇవాళ మనం చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను నా స్టైల్లో. ముందుగా చికెన్ లెగ్ పీస్ని వాష్ చేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా కారం, కొంచెం జీలకర్ర పౌడర్, సాల్ట్, టేస్ట్కి తగినంత వేసుకోండి. జీలకర్ర పౌడర్ అయితే కొద్దిగానే వేసుకుంటున్నాను. గరం మసాలా, అలాగే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి దీన్ని మిక్స్ చేసుకుందాం. మీరు నా ఛానల్ చుట్టూ ఇదే మొదటిసారి అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని కంప్లీట్గా చూడండి, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలా మిక్స్ చేసిన లెగ్ పీసెస్ని ఒక 5 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇవి బ్రెడ్ క్రమ్స్ పొడి అండి. రోస్ట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పౌడర్లో చేసుకున్నా. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న లెగ్ పీసెస్ తీసుకొని కార్న్ఫ్లోర్ మిశ్రమంలో ఒకసారి పట్టించి బ్రెడ్ క్రమ్స్ పట్టిద్దామండి. ఒకసారి గట్టిగా నడుపుకుంటే మనం ఫ్రై చేసేటప్పుడు బ్రెడ్ క్రమ్స్ ఊడిపోకుండా ఉంటాయి. ఎక్సెస్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. ఇప్పుడే మళ్ళీ సేమ్ ప్రాసెస్ని ఇంకొకసారి రిపీట్ చేద్దాం. కార్న్ఫ్లోర్ మిశ్రమం అలాగే బ్రెడ్ క్రమ్స్ పొడి. సేమ్ ప్రాసెస్. ఈ బ్రెడ్ క్రమ్స్ పౌడర్లో మీ టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు స్పైసీగా కావాలి అని అనుకుంటే. నాకు మీడియం స్పైసీ చాలండి, సో నేనేమీ యాడ్ చేసుకోలేదు, ముందున్న కారం సరిపోతుందని. ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ హీట్ చేసి దీన్ని ఫ్రై చేద్దాం. రెండు వైపులా ఈవెన్గా మొత్తం అంతా లెగ్ పీస్ అంతా ఫ్రై అయ్యేటట్టు చూసుకుందాం. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మన లెగ్ పీస్ ఫ్రై రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలా మాదిరితో. ప్లీజ్ కీప్ వాచింగ్.